నిన్నటి రోజున చందుర్తి మండల కేంద్రానికి చెందిన ఆశా వర్కర్లు అంతా కలిసి అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్నారని తెలుసుకుని పోలీసులు అక్రమ అరెస్టు చేయడం సరికాదని గత 20 సంవత్సరాల నుండి మేము ఆశా వర్కర్లుగా పనిచేస్తున్నా మాకు సరైన వేతనం ఇవ్వడం లేదని మాతో గత ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం మాతో వెట్టి చాకరీ చేయించుకుంటుందని కానీ మాకు చెల్లించే జీతం విషయంలో మాత్రం వెనుకడుగు వేస్తుందని ఆశా వర్కర్లు మండిపడుతున్నారు. ఆశా వర్కర్లుగా పనిచేసుకుంటూ జీవించాలంటే చాలా కష్టంగా ఉందని మాకు పని భారం అధికమవుతుంటే పనికి తగ్గ వేతనం కల్పించాలని కోరుతున్నారు. శిశువు పుట్టినప్పటి నుండి మరణించే వరకు మేమే డాటా సేకరిస్తున్నామని మేము సమయం సందర్భం లేకుండా రాత్రి భవన్లో ఒక ఏటీఎం లాగా పనిచేస్తున్నామని మహిళా డెలివరీ సమయంలో హాస్పిటల్లో బిడ్డ పుట్టేంత వరకు 2 రోజులైన వీరితో ఉండి బిడ్డకు జన్మనిచ్చేంత వరకు మా కుటుంబ సభ్యులను విడిచిపెట్టి పనిచేస్తున్నామని ఈ ప్రభుత్వం మాకు చెల్లించే జీతంలో కనీసం నిత్యావసర సరుకులు కూడా రావడం లేదని మేము ఎలా జీవించాలోనని ప్రభుత్వం పైన మండిపడుతూ ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి మాకు తగిన జీతం చెల్లించాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో గాయత్రి, మమత, లత, అరుణ, రేణుక, మంజుల, స్వప్న, సరోజన, కవిత, శ్రీలత, ఎస్తర, యశోద, స్రవంతి, గంగాదేవి, సుజాత, భాగ్యలక్ష్మి, గంగాజల, మానస, మంజుల, జయశీల, మాధవి తదితరులు పాల్గొన్నారు. ఆశా వర్కర్ల ఐక్యత, ఆశా వర్కర్ల ఐక్యత, ఫిక్స్డ్ వేతనం, ఫిక్స్డ్ వేతనం, ఫిక్స్డ్ వేతనం, బడ్జెట్ సమావేశాలలో ఫిక్స్డ్ వేతనం గురించి మాట్లాడాలి, చర్చించాలి. తప్పకుండా బడ్జెట్ సమావేశాల్లో ఫిక్స్డ్ వేతనం గురించి చర్చించాలి. ఆశా వర్కర్ల ఐక్యత, ఫిక్స్డ్ వేతనం. చందుర్తి మండల కేంద్రంలోని ఆశా వర్కర్లం గత 20 సంవత్సరాల నుంచి మేము ఆశా వర్కరు పని చేస్తున్నాము. కానీ మాకు పనికి తగిన పారితోషికం లేదు, మాకు ఫిక్స్డ్ వేతనం అంటూ లేదు, మాకు జాబ్ చాట్ అంటూ లేదు. వెట్టి చాకరీ చేపిస్తుంది ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వం అట్లా చేసింది. గత ప్రభుత్వం అన్న కొంత పెంచింది, కానీ ఈ ప్రభుత్వం అయితే మమ్మల్ని దుర్మార్గంగా చూస్తుంది. నిన్నటికి నిన్న హైదరాబాద్ లో చెలో హైదరాబాద్ అని మేము ప్రోగ్రాం పెట్టుకున్నందుకు మేము అక్కడికి వెళ్లకుండా అక్రమంగా పోలీసులను ఇంటి వైపుకు తోలేసి అర్ధరాత్రి 4 గంటలకు 3 గంటలకు ఆశలను తీసుకొచ్చి మమ్మల్ని నిర్బంధించి పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. మా సమస్యల గురించి మమ్మల్ని పోరాటం చేయనిస్తలేరు. అమ్మ పెట్టది అడుక్కు తిననీయది అన్నట్టుగా ఈ పనిని వదిలిపెట్టి వేరే పని చేసుకోవస్తలేదు, ఈ పని మీద బతకస్తలేదు. పెరుగుతున్న ధరలను చూసుకునైనా ప్రభుత్వం ఆలోచించి ఆశలకు అన్యాయం చేయకుండా మాకు ఒక న్యాయమైన మాకు ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని. నిన్నటికి నిన్న ఎంతో మంది ఆశలను హైదరాబాద్ లో చాలా దౌర్జన్యంగా వాళ్ళను చాలా కొట్టడం జరిగింది. చాలా మందికి దెబ్బలు తలగడం జరిగింది. వాళ్ళు ఎంతో ఇబ్బందిగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. ఈ ఆడపడుచులకు మేము చేసే మాతృసేవ గుర్తించి మేము చేసే పని చాలా వెలకట్టలేని పని. ఎందుకంటే అర్ధరాత్రి 1 గంట అయినా ఒక అంబులెన్స్ లాగా ఏటీఎం లాగా మేము ఏ టైం అయినా కానీ మేము మాతృ శిశు సేవ చేస్తున్నాము. మాతృ మరణాలను ఎన్నో తగ్గించడం జరిగింది. మేము ప్రభుత్వం మమ్మల్ని పెట్టినప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది ప్రభుత్వం చూసుకోవాలి. మేము చేసే పనులకు ఈ రోజు బీపీ, షుగర్ కానీ ప్రతిదీ ఒక పాప పుట్టిన నుంచి ఆ వ్యక్తి మరణించే వరకు మా దగ్గర చరిత్ర మొత్తం, కుటుంబ చరిత్ర మొత్తం ఉంది. వాడు ఏం తింటుండు, ఎలా ఉంటుండు, ఈ సిగరెట్ తాగుతుండా, కళ్ళు తాగుతుండా, బీడీ తాగుతుండా, బీపీ ఉందా, షుగర్ ఉందా, క్యాన్సర్ ఉందా, హార్ట్ అటాక్ ఉందా, దానికి తగినట్టు ఎలాంటి మందులు వాడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రెగ్నెంట్ అయిన వాళ్లకు ఎలాంటి మందులు ఇవ్వాలి, ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలి. హైదరాబాద్ అని కమిషనర్ ముందుకు మేము కోటి కమిషనర్ ముందుకు మా బాధల గురించి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి అందులో మా ఆశల గురించి చర్చించుకోవాలని మేము వెళ్ళినందుకు మమ్మల్ని దారుణంగా రాత్రి పోలీసులు లేడీ కానిస్టేబుల్ దోలుకొచ్చి మమ్మల్ని ఘోరంగా అరెస్ట్ చేసి ఇక్కడనే నిర్బంధించడం జరిగింది. మేము ఏం పాపం చేసినాం ఈ ప్రభుత్వానికి? మేము ఆడబిడ్డలం కాదా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మేము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ధర్నాలు చేస్తే మా ధర్నా టెంట్ దగ్గరకు వచ్చి మాకు మా ప్రభుత్వం వస్తే మీకు ఖచ్చితంగా 18,000 చేస్తామమ్మా, మీరేం బాధపడకండి అని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు గద్దెనెక్కింది. ఇప్పుడు గద్దెనెక్కిన ప్రభుత్వానికి ఇప్పుడు మేము గుర్తు వస్తలేమా? ఇంత దారుణంగా ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతుర్రు? ఖచ్చితంగా మాకు ఫిక్స్డ్ వేతనం అంటే లేదు. ఇప్పుడు మాకు ఖచ్చితంగా ఫిక్స్డ్ వేతనం 18,000 చేయాలి. అనేక ధరలు పెరుగుతున్నాయి. ఈ కాలంలో ఒక్కళ్ళు బతకాలంటే ఎన్నో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి.
మమ్మల్ని ఖచ్చితంగా గుర్తించగలరని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.